కార్తీక మాసం సందర్భంగా కర్నూలు నగరంలోని విజ్ఞానం పీఠంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం నిర్వహించి బలిజ సంఘం నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. బలిజ సంఘ కార్తీక వనభోజనానికి జబర్దస్త్ టీం రావడంతో సందడి నెలకొంది. అనంతరం బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, వృద్ధులు కలిసి ఆనందంగా ఆహ్లాదకర వాతావరణంలో కార్తీక వనభోజనాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటలు, పాటలు పాడుతూ ఆనంద ఉత్సాహాల మధ్య కార్తీక వనభోజనాన్ని నిర్వహించుకున్నారు. ఆధ్వర్యంలో 22వ కార్తీక వనభోజన మహోత్సవం జరుపుతున్నాము. ఈ వనభోజన మహోత్సవంలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి ఈ వనభోజనం జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ వనభోజనంలో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ టీంతో ప్రోగ్రాము ఇవన్నీ చేస్తున్నాము. ఈ బల్య సంఘీయులందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వనభోజనం జరుపుకుంటున్నాము. నా పేరు ఈరోజు 22వ వనభోజన మహోత్సవము ఈ కర్నూలు నగరంలో పుల్లారెడ్డి పీఠం దగ్గర నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చేసి ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. మరియు ఇంకా కొన్ని స్టాల్స్ పెట్టేశాము. అంటే మన వారికి విందు వినోదాలతో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఒకరికొకరు మమేకమయ్యి ఈ మ్యారేజ్ బ్యూరో ఒకటి ఏర్పాటు చేశాము. అంటే ఒకరికొకరు పరిచయాలు ఏర్పరచుకొని ఈ వనభోజన మహోత్సవాన్ని దిగ్విజయంగా అన్నింటికీ కలిపి కాపునాడు అని పెట్టారు. ఆ కాపునాడుకి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. మొన్ననే రెండోసారి ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకోవడం కూడా జరిగింది. సో ఈ వనభోజనం అనేది గత 22 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి సమిష్టిగా, సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటూ వస్తున్నాము. అదే వరబడిలో 22వ సంవత్సరం 22వ కార్తీక వనభోజనాన్ని కూడా ఈరోజు దిగ్విజయంగా జరుపుతూ ఉన్నారు మన